కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నది? కేసీఆర్ అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు పోయి బౌండరీ లేని రాష్ట్రాన్ని బౌండరీ సృష్టించింది. ఈ గాడిదలతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించినోడు. అలాంటి నాయకునికి, అభివృద్ధి చేసిన నాయకునికి ఇలాంటి లత్కోర్ నోటీసులు ఇస్తే ఊపుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం మీద జరుగుతున్న దాడిగానే పరిగణించాలి. అస్తిత్వం కేసీఆర్ సొత్త. రాధాకృష్ణ అనేటోడు రేవంత్ రెడ్డి ఇంటి ముందు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు కట్టేసిన కుక్క. అది మొరుగురబాయ్ అంటే కేసీఆర్ గారి మీద మొరుగుతారు వాడు. మా నాయకుని మీద, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నాయకుని మీద ఎటువంటి అసభ్యకరమైన రాతలు రాసిన కొడక తక్కువ జాగ్రత్త అంటారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు, భజన బ్యాచాలను మాట్లాడతారు. ఈ గార్దిన కొడుకు చెప్పు తీసుకొని కొడతాం. రాధాకృష్ణ ఏం తమాషనా? బాధాప్తగా గల్లా ఎగరేసుకొని చెప్తాం మా జాతి పిత కేసీఆర్ అని చెప్తాం. వడరా నువ్వు చెప్పని వడ్డానికి ఎవడు? ఉద్యమకారులను దూరం చేసుడైనా జాతిపిత లక్షణం. కాకతీయ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఉండే, ఆయనని ఎంపీ చేసిండు, అది జాతిపితకు ఉండే లక్షణము. ప్రొఫెసర్ పాపిరెడ్డి సార్ ఉండే, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ చేసిండు, ఆయన అది ఉద్యమకారుని లక్షణము. బాల్కా సుమన్ గారిని ఎంపీ చేసిండు, అది ఉద్యమకారుని లక్షణము. అదే గ్యాదర్ కిషోర్ని ఒక ఎమ్మెల్యే చేసిండు, అది ఉద్యమకారుని లక్షణము. ఒక కోదండరాముని పక్కన పెట్టారని మాట్లాడతావు అంటే కోదండరాము బిచ్చవాళ్ళను కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసినటువంటి శక్తివంతమైన మరి ఆయన బిచ్చగాని తోడు పోలుస్తాడేమో మాకైతే తెలియదన్న. కోదండరాం మీద నీకు అంత ప్రేమ ఉంటే నీ దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రి ఆయనకి ఇవ్వచ్చు కదా. మరి ఇదే మీద బాగా పట్టే ఎవరికి లేదు అని చెప్పి మాట్లాడింది కదా. మరి గీవా దాంట్లో ఉన్నోనికి సిగ్గు ఉండాలి, ఆగ్రూరు మురళి అనేటోనికి అయితే సిగ్గు ఉండాలి కదా, కోదండరామ్ రెడ్డి కన్నా సిగ్గు ఉండాలి కదా. సిగ్గు శరం లజ్జు ఉండాలి. ఈ కొడుకులు కనబడితే తన్నాల వీళ్ళను. రైట్, నమస్తే. తెలంగాణలో రాజకీయం వాడివేడిగా సాగుతుంది. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. కానీ మన ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీలలో చదువు నేర్చుకోవడానికి వెళ్ళి వచ్చి అట్లా ట్రిప్పులకు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ కేసులు అని చెప్పి ప్రతిపక్ష నాయకులని వరుస విచారణల పేరుతోటి మాజీ ముఖ్యమంత్రిని సైతం విచారణకు పిలిచినటువంటి పరిస్థితి. ఇవన్నిటి గురించి చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఓయూ స్కాలర్ రాజేష్ నాయక్ ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. వరుస విచారణలు చూస్తా ఉన్నావు. నువ్వు బీఆర్ఎస్వికి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని వరుస విచారణల పేరు మీద పిలిచి అందరినీ తప్పు చేసినప్పుడు ఎవరినైనా విచారణకు పిలుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఏం చెప్తారు దానికి సంబంధించి? అదే దీన్ని మనం ఒకటే చూడాల్సిన అవసరం ఉందన్న. చిన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఒకటే చూస్తూ ఉండేది ముగ్గులు రేకులు సీరియల్ అని. తర్వాయి భాగం మిగతా వారం, తర్వాయి భాగం వచ్చే వారం అన్నట్టు ఒక సీరియల్ టైపే ఉన్నది తప్ప దాంట్లో సీరియస్నెస్ లేదు. సీరియల్ టైపే నడిపిస్తారు తప్ప సీరియస్నెస్ లేదు. ఆ సీరియస్ కేసు కానప్పుడు ఎందుకు ఇదంతా తతంగము? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏదైనా రోజు ఏ ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి అనేటోనికి కడుపు నొప్పి వచ్చిందనుకో, ఒక 3 సిరప్లు దగ్గర పెట్టుకున్నాడు ఆయన. ఒక సిరప్ వచ్చేసి కాళేశ్వరం సంబంధించిన సిరప్, రెండోది వచ్చేసి ఈ కార్ రేస్ సిరప్, మూడోది వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ సిరప్. కడుపులో గొడగొడ అన్న, కడుపు నొప్పి వచ్చినా, ఇంకేమైనా పైత్యమైనా కూడా ఒకటి వేసుకోవాలనే బాధ. అలాంటి టైంలోనే ఆయన రాజకీయంగా కానీ జనాలలో వ్యతిరేకత వచ్చినప్పుడు 10కి 10,000% ఇలాంటి దుకాణం పట్టుకొస్తాడు తప్ప వేరేది ఏది లేదు దాంట్లో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని మాట్లాడే ఎవరైతే బీజేపీడే కానీ వాడు కాంగ్రెస్ వాడైనా కానీ వాళ్ళు ఏం మాట్లాడతారన్నా, ఫోన్ ట్యాప్ వచ్చేసి హీరోయిన్లై చేసిర్రు, హీరోలై చేసిర్రు, సెలబ్రిటీలై చేసిర్రు, పెద్ద బడా రియల్ ఎస్టేట్ దుకాణం చేసుకునేటోళ్ళై చేసిర్రు, బిల్డర్లై చేసిర్రు, వ్యాపారవేత్తలై చేసిర్రు, వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకున్నారని మాట్లాడిర్రు. ఈ కొడుకులను నేను చెప్తున్నా, ఈ నా కొడుకులు ఎవడైతే అలాంటి ఆరోపణలు చేసిర్రో, ఏ ఒక్కరినైనా ఇలా కేటీఆర్ని చేసినావు, హరీష్ రావుని చేసినావు, సంతోష్ని చేసినావు, కేసీఆర్ని చేసినావు, మరి ఏ ఒక్కడైనా సెలబ్రిటీ వచ్చి ఇక్కడ నువ్వు విచారణ చేసినావా? సెలబ్రిటీలను తీసుకొచ్చినావా? అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులను తీసుకొచ్చినావా? బిల్డర్లు వచ్చిర్రా, వ్యాపారవేత్తలు వచ్చిర్రా? మరి ఇంకెక్కడిది ఫోన్ ట్యాపింగ్? ఇంకెక్కడి దుకాణము? నీ రాజకీయంగా బొంద పెడతారు ఊళ్ళల్లా అని నువ్వు రాజకీయంగా నీ మీద వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ఇలాంటి దుకాణం పట్టుకొస్తావు తప్ప కనీసం నీకు సీరియస్నెస్ ఉందా? నేను సీరియస్నెస్ అనేది ఎందుకన్నా అంటే ఇదే సీరియస్నెస్. ఇది సీరియస్నెస్ లేదు, ఓన్లీ సీరియల్ టైపే తప్ప సీరియస్నెస్ లేదు. ఎందుకనంటే సెలబ్రిటీలు అన్నప్పుడు వాళ్ళని పట్టుకరా,
ఎవడైతే నీకు అనుమానం ఉన్నదో వాళ్ళ 10 మందిని తీసుకొచ్చి నువ్వు విచారణ చేసినావు. అసలు ఇది ఎక్కడ మొదలైంది, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిర్రా దీని మీద? అసలు వివరాలు ఏంది అసలు? దానికి సంబంధించిన ఇష్యూ వచ్చేసి మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగాలన్న. అంటే మీ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చినట్టు లేదా? ఎవరి మీద? ఫోన్ ట్యాపింగ్ ఎవరు అయితే చేసిర్రో వాళ్ళు వచ్చి మా ఫోన్లు ట్యాప్ అయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని ఇచ్చిన రేవంత్ రెడ్డి నాది ట్యాప్ అయింది అన్నాడు, ఇంకోడు అన్నాడు. వాళ్ళకి ఏమెరక అన్న నీకు తెలియదు. వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు నోట్ల మాట తప్ప ఎక్కడ కూడా దాని గురించి ప్రూఫ్ లేదు, దానికి వ్యవస్థ లేదు, ఎవిడెన్స్ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అన్నది అది గూఢచారి వ్యవస్థ. దానికి సంబంధించింది గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఇతరత్ర రాష్ట్రాల గవర్నమెంట్ ఆ గూఢచారి నిఘా వర్గాల కింద పనిచేస్తూ ఉంటాయి. ఎస్బీ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఇతరత్ర ఉంటాయి కదా. అవి మీకు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు సపోజ్ దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ జరిగినా కూడా దానికి సంబంధించిన డబ్బులకు ఆడిటింగ్ ఉండదు. ఆడిటింగ్ మీన్స్ లెక్కలు అడగారు గవర్నమెంట్. ఎందుకు అడగారు అని అంటే, పలానా వ్యక్తి కాడికి పోయి రూపాయి ఇస్తాడో, ఇంకొకరి కాడ 1000 ఇస్తాడో, 2000 ఇస్తాడో అడిగి సమాచారం తెలుసుకుంటాడు తప్ప అలాంటి ఆడిటింగ్ వ్యవస్థ ఉండదు దానికి. అందులో భాగంగా అధికారులు చేస్తారు, పోలీస్ వ్యవస్థ చేస్తుంది, దానికి ఆ సపరేట్ వింగ్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. కానీ ఈ నాయకులు ఎక్కడి నుంచి చేస్తారు, మంత్రులు ఎక్కడి నుంచి చేస్తారు? కేటీఆర్ గారికి పని లేదనా, కేసీఆర్కి పని లేదా? బ్రహ్మాండంగా వాళ్ళ అభివృద్ధి పనిలో ఉన్నారు తప్ప ఇలాంటి లక్కర్ రాజకీయాలు వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నది? గతంలో ఏదైతే మేము రాజరికపు పోకడ పోయినామో ఇంకా మేమే రాజులం అని ఎందుకు అనుకుంటున్నది అనేది రేవంత్ రెడ్డి గారి ప్రశ్న. ఎవరు రేవంత్ రెడ్డి అన్నాడా? రేవంత్ రెడ్డి అన్నాడా? రాజును అనుకోనే మీరు ఇంటికి పిలిస్తే ఇంటికి ఇస్తారా నోటిఫికేషన్లు? కేసీఆర్ అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు బై. బౌండరీ లేని రాష్ట్రాన్ని బౌండరీ సృష్టించుడు. ఇలా మనకు హద్దులు నిర్ణయించాడు. తెలంగాణ రాష్ట్రానికి ఒక స్వయం ప్రతిపత్తి తీసుకొని రాష్ట్రంగా నిలబెట్టిండు. ఇలా ఉద్యమం చేసిండు, ప్రజల్ని తీసుకొచ్చి అందరితో ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ గాడిదలతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినోడు. అలాంటి నాయకునికి, అభివృద్ధి చేసిన నాయకునికి ఇలాంటి లత్కోర్ నోటీసులు ఇస్తే ఊపుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు? ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇదే చంద్రబాబు నాయుడికి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం? ఏం సంబంధం చెప్పండి నాకు. ఏం సంబంధం? వాడేవాడు మనమేవలం. అక్కడ వారికి అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే హైదరాబాద్ నడిబొడ్డున ఇదే పచ్చ మీడియా, ఇదే దుకాణము ఎవడైతే ఉన్నాడో ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు. వాడిని అరెస్ట్ చేస్తే ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు, ఓఆర్ఆర్ మొత్తం నిర్బంధించిల్లు. అప్పుడు ఎడిపోయిండు రేవంత్ రెడ్డి, ఏడబన్నాడు. ఏంద్రబ్బాయి వాడు చేస్తేనేమో నువ్వు యాక్సెప్ట్ చేసినావు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వీరుడు అలాంటి నోటీసులు ఇస్తే అలాంటి కార్యకర్తలు వస్తే రౌడీలు అంటారు, బజార్గాళ్ళు అంటారు. ఏం తమాషా అనుకుంటా? చంద్రబాబు నాయుడు ఎవరండి? మనకేం సంబంధము? వాడిని ఎక్కడో అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు చేస్తారు. ఈ నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ధర్నాలు చేస్తారు అని అంటే దాని గురించి మాట్లాడరా వీళ్ళు? ఇట్లాంటి లత్కోర్ రాజకీయాలు మానుకోవాలి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం మీద జరుగుతున్న దాడిగా పరిగణించాలి. రాధాకృష్ణ ఒక కథనం రాసిండు, అస్తిత్వం కేసీఆర్ సొత్త. రాధాకృష్ణ అనేటోడు రేవంత్ రెడ్డి ఇంటి ముందు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు, ఆ 2 ఇళ్ల ముందు కట్టేసిన కుక్క అది. అదే మొరుగురాబాయ్ అంటే కేసీఆర్ గారి మీద మొరుగుతారు వాడు తప్ప. వాడు ఏంది? వానికి ఏం సంబంధం తెలంగాణ తోటి? వానికి ఏం సంబంధం? ఎందుకు? ఏ రోజైనా ఇదే రాధాకృష్ణ, ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలంగాణకి పాజిటివ్గా కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ ఏ రోజైనా మాట్లాడిందా? ఇది మాట్లాడిందా? ఎప్పుడు నాడైన ఉద్యమంలోనైనా కేసీఆర్ గారి మీద విషం కక్కింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇది అప్పుడే పుట్టింది, అప్పుడే సస్తదని చెప్పి మాట్లాడినోడు ఆడు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళు పరిపాలన చెయ్యలేరు, వీళ్ళు ఒకరి కింద వీళ్ళ తరతరాలుగా ఒకరి కింద పనిచేసి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి పరిపాలన చేత కాదని మాట్లాడినారు. వాడు రాధాకృష్ణ అనేటోడు ఏ రోజైనా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడిందా? మాట్లాడలే. ఈవెన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల మీద మాట్లాడిందా? మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న రైతు ఆత్మహత్యల మీద కూడా వాడు రాసిండా? రాయడు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న లగచర్ల మీద రాసిండా? వాడు రాయడు. సెంట్రల్ యూనివర్సిటీ విధ్వంసం మీద రాసిండా? రాయడు. అదేవిధంగా గురుకులాలలో దాదాపుగా 100,000 మంది చచ్చిపోతా ఉన్నారు విషారం తిని పిల్లలు, నా SC/ST BCకి సంబంధించిన బరుగు బలైన విరుగాల పిల్లలు. దాని గురించి రాసిండా వీడు రాధాకృష్ణ? రాయడు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే రేవంత్ రెడ్డి కుటుంబము విచ్చలవిడిగా దోచుకుంటుంది.
దాని గురించి రాసిండా? రాయడు. బామ్మర్దికి కట్టబెడతాడు, అల్లుడికి కట్టబెడతాడు, తమ్ములకు కట్టబెడతాడు, అన్నలకు కట్టబెడతాడు, ఆయనకు సంబంధించిన కోటరికి కట్టబెడతాడు. దాని గురించి రాసిండా? రాయడు. ఎవరి గురించి రాస్తాడు అని అంటే కేసీఆర్ గురించి రాస్తాడు, లేకపోతే బడుగు వర్గాలకు సంబంధించిన మన బట్టి విక్రమార్క మీద రాస్తాడు తప్ప ఈ గాడిదలు ఎవరికి అవసరం? ఈడ దేనికి అవసరం? దేనికి అవసరం? నీకేమైనా అవసరము రేవంత్ రెడ్డితో ఉంటే, నీకేమైనా అవసరం చంద్రబాబు నాయుడుతో ఉంటే మిస్టర్ రాధాకృష్ణ వాళ్ళకు మసాజులు చేయి బాబు. వాళ్ళకు పొద్దున్న సాయంత్రం కాగానే వాళ్ళకు ఇంత ఆయిల్ పట్టకపోయి మసాజ్ చేసిరా, ఈరోజు బాడీ మసాజ్ చేయి తప్ప మా నాయకుని మీద, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నాయకుని మీద అవాకులు చవాకులు పేల్చిన, ఎటువంటి అసభ్యకరమైన రాతలు రాసిన కొడక తస్మత్ జాగ్రత్త అంటారం. ఎందుకనంటే ఓపిక నశించింది మాకు. 100కు 10,000% ఓపిక నశించింది. మంచి చేస్తే మంచి చేయమను, చెడు చేస్తే చెడు చేయమను. కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ గురించి రాయనికి ఏం అవసరం నీకు? బాజాప్తగా గల్లా ఎగరేసుకొని చెప్తాం మా జాతి పిత కేసీఆర్ అని చెప్తాం. ఎవడరా నువ్వు చెప్పని వదనికి? ఎవడు నువ్వు? ఏం సంబంధం నీకు? ఏ రోజైనా తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం కోసం నువ్వు ఏ రోజైనా నిలబడ్డావా? అప్పుడు కూడా నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ కిందనే ఉన్నావు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇది ఎట్లా ఏర్పడుతుంది, మళ్ళీ దీన్ని కలపాలి అని చెప్పేసి ఆ రోజు కూడా నువ్వు చంద్రబాబు కాళ్ళ కిందనే బూట్ నాకినావు తప్ప ఏ రోజు కూడా నువ్వు ఇలా తెలంగాణ రాష్ట్ర తరపున లేరు వీళ్ళు. మీరు ఆయన రాసిన రాతలలో చూడండి, మీరు వీళ్ళ యొక్క ఏంది హిడెన్ ఎజెండా ఏంది? మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాన్ని కలపాలని చూస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నా? నేను కూడా తెలంగాణ వాసిని అని చెప్తున్నాడు కదా. తెలంగాణ వాసి అయితే ఆ వాసన లేదన్నా. తెలంగాణ వాసి అయితే ఆ వాసన లేదు కదా. ఏ రోజైనా నా తెలంగాణ గురించి రాసిండా? జై తెలంగాణ అని అన్నాడా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఈ లత్కోరుగాళ్ళను ఏమంటామన్నా, ఇవాళ స్వయాన ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కోసం, కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం స్వచ్ఛందంగా ఊళ్ళల్లో ఉండి రాసేటోళ్ళని కూడా ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. చెన్నైలో చచ్చిపోతే వాళ్ళ చుట్టూ డబ్బులు ఇస్తే ఎగిరేటోళ్ళు ఏడ్చేటోళ్ళు ఉంటారు. అలాంటి భజన బ్యాచాలను మాట్లాడతారు. ఈ గార్దినా కొడుకు చెప్పు తీసుకొని కొడతాం రాధాకృష్ణ. ఏం తమాషనా? ఏం మాట్లాడతాడు? ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడు? ఇలాంటి విషయం గమ్ముతా అంటే ఎవ్వడు మాట్లాడు? ఇలాంటోడు మన రాష్ట్రానికి అవసరమా? ఇలాంటోడు మన యొక్క ఈ యొక్క ప్రాంతానికి ఏం అవసరం అవుతాడన్నా? మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ గారు నిజంగానే బరాబర్ గల్లెగరేసి చెప్తున్న జాతిపిత అని చెప్పి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? అసలు జాతిపిత ఎట్లయిండు? ఉద్యమకారులను దూరం చేసుడైనా జాతిపిత లక్షణం. ఒక నోటీసులు ఇస్తే దానికి భయపడి నేను బాత్రూంలో కూర్చుంటే తెచ్చియండి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రవర్తన చేసుడైనా జాతిపిత యొక్క లక్షణం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారా? జాతిపిత లక్షణం ఎట్లుంటుంది అంటే, ఒక బుర్రరాములు సార్ అని ఉండే, అతనికి బీసీ కమిషన్ చైర్మన్ చేశారు సారు, అది జాతిపిత లక్షణం. ఒక ఉద్యమకారుడి లక్షణం. ఒక గంట చక్రపాణి సార్ ఉండే, ఆయన ఉద్యమకారుడు, ఆయనను టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసాడు, అది జాతిపిత లక్షణం, అది ఉద్యమకారుని లక్షణం. మా కాకతీయ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఉండే, ఆయనను ఎంపీ చేసిండు, అది జాతిపితకు ఉండే లక్షణము, తెలంగాణ ఉద్యమకారునికి ఉండే లక్షణము. అదే అప్పుడున్నటువంటి మా యొక్క ప్రొఫెసర్ పాపిరెడ్డి సార్ ఉండే, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ చేసిండు ఆయన, అది ఉద్యమకారుని లక్షణము. అదే బాల్కా సుమన్ గారిని ఎంపీ చేసిండు, అది ఉద్యమకారుని లక్షణము. అదే గ్యాదర్ కిషోర్ని ఒక ఎమ్మెల్యే చేసిండు, అది ఉద్యమకారుని లక్షణము, అది జాతిపితకు ఉండాల్సిన లక్షణము. వీళ్ళు ఏం చేసిరన్నా, ఇట్లా చెప్పుకుంటా పోతే వందలాది మంది ఉన్నారు, వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు చేసింది ఏం? ఒక కోదండరాముని పక్క పెట్టారని మాట్లాడతావు అంటే కోదండరాము 100 మందిలో బిచ్చగాళ్ళను కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసినటువంటి శక్తివంతమైన, మరి ఆయన బిచ్చగాని తోటి పోలుస్తాడేమో, మాకైతే తెలియదన్న. ఇప్పుడు కోదండరామ్ అనేటువంటి ఒక బిచ్చగాని తోటి పోలుస్తాడేమో. మేము కోదండరామ్ని సకల జనుల సమ్మె చేసిండని మేము గర్వంగా చెప్తాం. కానీ రేవంత్ రెడ్డి అనేటోడు మరి బిచ్చగాళ్ళతో పోలుస్తున్నాడు. నేను దాన్ని ఏమో అంటలేను. మేము కోదండరామ్ అనేటోడిని జేఏసీ ఫామ్ చేయమన్నది, జేఏసీ ఫామ్ చేసింది కేసీఆర్ గారే ప్రపోజల్ పెడితే కోదండరామ్ అయ్యిండు. ఇప్పుడు అదే కోదండరామ్ని ఒక పెద్ద మనిషి, మనకు ప్రజలలో ఉండే మనిషి, ప్రజా సమస్యలు తెలిసినటువంటి మనిషి, చట్టసభలలో ఉండే మనకు నిత్యం చెప్తా ఉంటాడు, సమస్యలు ఏందనేది తెలుస్తా ఉంటాయి. తీసుకొచ్చి వేదికను అరేంజ్ చేసి ఆయన వేదిక మీదకి తీసుకొస్తుంటే మీరు ఎందుకు సుప్రీంకోర్టు దానికి వెళ్ళి క్యాన్సిల్ చేసిండు అంటారు? మరి ఎందుకు చేసిరన్న? ఆల్రెడీ మాకు సంబంధించిన ఎమ్మెల్సీలను కన్ఫర్మేషన్ అయింది గవర్నమెంట్లో ఉన్నప్పుడు, బట్ కొన్ని అనివార్య కారణాల ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్ళని క్యాన్సిల్ చేసి వీళ్ళ గవర్నమెంట్ రాగానే గినకి ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? దాని మీద కోర్టుకు పోయిళ్ళు. దాంట్లో ఏమున్న తప్పు? నీకు ఇంకా కోదండరామ్ మీద నీకు అంత ప్రేమ ఉంటే నీ దగ్గర ఉన్న విద్యాశాఖ ఆయన ఇయ్యచ్చుగా. నీ దగ్గర ఆయన ప్రొఫెసరే కదా, నీ దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రిని ఆయనకి ఇయ్యచ్చు కదా. మరి శాత కాదు కదా.
అది చేత కాదు విద్య మీద బాగా పట్టు ఎవరికి లేదు అని చెప్పి మాట్లాడింది కదా గతంలో. మరి గీవా దాంట్లో ఉన్నోనికి సిగ్గుండాలి, ఆగ్రూరి మురళి అనేటోనికి అయితే సిగ్గుండాలి కదా, కోదండ రామరెడ్డి కన్నా సిగ్గుండాలి కదా, సిగ్గు శరం లజ్జ ఉండాలి. ఈ కొడుకులు కనబడితే తన్నాల వీళ్ళను తన్నాల. ఎందుకంటున్నామంటే మిమ్మల్ని నమ్మి ఇవాళ 30 లక్షల మంది రోడ్ల మీద పడ్డారు కదా, మిమ్మల్ని నమ్మి 30 లక్షల మంది రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు అదే విషయానికి వద్దాం. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిర్రు అని చెప్పి పదే పదే మీరు చెప్తా ఉన్నారు, నిరుద్యోగులు అందరూ చెప్తున్నారు. మీకు చూపిస్తా. రీసెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు దుమారని చెప్తున్నాయి. మీరు కూడా విన్నారు. మేము ఒకటే సంవత్సరం వాళ్ళు ఇస్తామని చెప్పలేదు, మా టర్మ్లో ఇస్తామని చెప్పినాం. అంటే టర్మ్ అయిపోయేంత వరకు 5 సంవత్సరాల లోపు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి, నిరుద్యోగులకు తెలవాలి, ఈవెందో కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకన్నా తెలవాలి. ఈ గాడిదలు ఏమన్నారు అనేది తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది, అంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇది, రైట్. దీన్ని జూమ్ చేసుకోండి మీరు. ఇక్కడ పారదర్శక ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దాని కింద ప్రియాంక గాంధీ గారి మేడం ఉన్నది. ఇది సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అనే పేద దుకాణం మీద పెట్టిల్లని. ఓకే రైట్. వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఇది అన్న. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో క్లియర్గా వాళ్ళ దాంట్లో 2 లక్షల ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువ వికాసం అనే దాని మీద 5 లక్షల ఉద్యోగ భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు. ఇక మీకు చూపిస్తాగండి, వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి క్లియర్గా వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి, వార్షిక అంటే సంవత్సరమే, ఇది వాళ్ళ యొక్క మేనిఫెస్టోనే కదా, నువ్వు నెట్లో కొట్టినా వస్తుంది, ఎక్కడ కొట్టినా వస్తుంది. ఇది వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిల్లు క్లియర్గా. మరి ఇది రిలీజ్ చేసినటువంటి ఈ చైర్మన్ అయినటువంటి మన శ్రీధర్ బాబు గారిని చెప్పుతోడు కొట్టాలా, ఇవాళ విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని అనాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ అయినటువంటి ఇప్పుడు మహేష్ కుమార్ మీరెవరైతే అన్నారో అతన్ని చెప్పు తీసుకొని కొట్టాలా, మరి ఎవరిని కొట్టాలా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు నిర్ణయిస్తారు. దాంట్లో నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఫుల్ క్లారిటీగా ఉన్నారు. ఈ కొడుకులు మహేష్ కుమార్ గౌడ్ అనేటోడు ఎక్కడ తిరిగితే ఓట్లు వేయలే జనాలు, శ్రీధర్ బాబు తిరిగితే ఓట్లు వేయలే, రేవంత్ రెడ్డి తిరిగితే ఓట్లు వేయలే, నిరుద్యోగులు ఊరు వాడ గడప తిరిగిర్రు, అప్పుడే వాళ్ళు ఓట్లేసిరు తప్ప ఈయన కొడుకులను ఎప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. వాళ్ళు చెప్పిర్రా? ఇదే రాహుల్ గాంధీ అనేటోడు అశోక్ నగర్ చౌరస్తాకి వచ్చి నేను ఇస్తారా బాబు అని చెప్పేసి కూర్చొని నిరుద్యోగులతోటి మాట్లాడిపోయినటువంటి విజువల్స్ మీరు చూడండి. రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతోటి కూర్చొని మాట్లాడిపోయినటువంటి విజువల్స్, రైట్. పోని ఇంకా మేడం మమ్మల్ని ఎవరిని నమ్మరు, ఇక్కడ ఉన్న వాళ్ళని నమ్మరని చెప్పేసి ఢిల్లీ నుంచి పడకచ్చిల్లు ప్రియాంక గాంధీ, ఆమె మాట్లాడింది వినండి. మిత్రులారా అనుకుంటా, మా గవర్నమెంట్ వస్తుంది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు సరూర్ నగర్ స్టేడియంలో పెట్టినటువంటి యూత్ డిక్లరేషన్లో వాళ్ళు మాట్లాడిన విజువల్స్ చెప్పండి. నెక్స్ట్ ఇదే కోదండరామ్ అనేటోడు ఏం మాట్లాడతాడన్నా వినండి. దీన్ని ఏ చెప్పు తీసుకొని కొట్టాలి. ప్రజాపాలన కేసీఆర్ కాంగ్రెస్ రావాలని మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ మోసం చేసిన వాళ్ళే. మీకు ఇంకా చూపెడతా వినండి క్లియర్ గా, మీరంతా చూపెట్టాలన్నా. ఇది శాశ్వతంగా క్రమం తప్పకుండా వినండి. ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఎవరికి ఇచ్చింది ఉపాధి దొరకక నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడతారు సార్. నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల ఇచ్చిండా ఇయ్యలేదు. ఈ బట్టి విక్రమార్క వినండి. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ఇప్పుడు ఎవరిని కొట్టాలన్నా ఈ తెలంగాణ ప్రజలు, ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఎవరిని కొట్టాలి? ఇప్పుడు ఏమంటాడు, నేను మాట్లాడలేదు అంటాడు. తర్వాత క్యాంపెయిన్ చేసి 6 గ్యారెంటీల పేరుతో తర్వాత మాట్లాడలేదు అంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఎన్ని అమలు చేశారు? ఇప్పుడు 6 గ్యారెంటీల్లో దాదాపు అన్ని ఏదో 1-2 తప్ప
దాదాపు అన్ని ఒకటి తప్ప ఇప్పుడు వీళ్ళు ఎన్ని లత్కోర్ రాజకీయాలు చేసినా, ఎన్ని దుబారా రాజకీయాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు వాడు పోరాటాలతోటే పుట్టినోడు తప్ప వీళ్ళు ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా వాటిని అయితే మర్చిపోరన్న. ఇది సీరియస్లీ, ఇది క్లియర్. ఈ రోజు కూడా నిరుద్యోగులు ప్రెసెంట్ ఇప్పటికి కూడా ధర్నా చౌక్లో ధర్నా నడుస్తూ ఉన్నది వాళ్ళకి సంబంధించి. ఇక వాళ్ళ ధర్నాలు, రాస్తా రోగులు ఇవేనా ఇంకా 3 సంవత్సరాలలో ఇక వాళ్ళు ఏం చేస్తారన్న, వాళ్ళు 10,000% వాళ్ళ ఏదైనా ఇకనైనా ఒక ఉద్యోగం వస్తుందేమో, ఇకనైనా నాకు ఉద్యోగం వస్తుందేమో, నా బతుకు బాగుపడుతుంది, నా భవిష్యత్తు బాగుపడుతుంది అనేది ఆక్రందన ఒక రకమైన విషాదంలో ఉన్నారన్న. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైనా ఎలక్షన్ టైం కదా, ఒక నోటిఫికేషన్ వేస్తాడు కావచ్చు అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా నిరాశతోటే ఉన్నారు. నిరాశనే కల్పిస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఓన్లీ వాళ్ళు ఇచ్చింది 5,800 ఉద్యోగాలు తప్ప వేరేది ఏది లేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలనే భర్తీ చేసిళ్ళు, వాటికి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిళ్ళు, మళ్ళీ రిజల్ట్ ఇచ్చిళ్ళు తప్ప వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు తప్ప వేరేది ఏది లేదన్న. వీళ్ళు ఎక్కడ నోటిఫికేషన్లు ఇచ్చిల్లన్నా, ఎవరిని భర్తీ చేసిల్లన్నా, ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేసిల్లన్నా, ఏం చేసిరు వీళ్ళు ఇలా మాట్లాడు. కాబట్టి ఒక ఆశ, ఇకనైనా వేస్తారు కావచ్చు అని చెప్పేసి ఆశతోటి ఇంటికి పోలేని పరిస్థితి, ఇక్కడ ఉండలేని పరిస్థితి, పెళ్ళిళ్ళు కాక కింద పొట్ట బట్ట అంతా వచ్చి పిల్లలు ఏజ్ బారై ఇలా ఆగమవుతుంటే ఈయన కొడుకులకు మా యొక్క ఆక్రందన ఇంకా తెలుస్తుంది కావచ్చు, వీళ్ళ దగ్గరకు చేరుతుంది కావచ్చు. ఇప్పటికైనా వీళ్ళు కరుణించి జాలి చూపించి ఆ ఉద్యోగాలు వేస్తే మా బతుకులు మాకు బాగుపడితే మేము చదువుకుంటాము, ఇళ్ళకి వెళ్ళిపోతాం, ఎటో చేసుకుంటామని చెప్పేసి ఆశతో ఉన్నారు. వాళ్ళని కూడా మీ బీఆర్ఎస్ వాళ్ళు తయారు చేసి రోడ్ల మీదకి వెళ్తున్నారు అనేది బయట నడుస్తుంది. వీళ్ళే అప్పుడు కాంగ్రెస్ కోసం పనిచేసారు, మరి మేము అన్నామా? ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ఇదే అశోక్ సార్ ఎవరి కోసం పనిచేసాడు, ఇదే అశోక్ సార్ ఎవరి కోసం పనిచేసాడు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరి కోసం పనిచేసారు? వాళ్ళ పొట్ట కోసము, వాళ్ళకు ఉద్యోగాల కోసం వాళ్ళు చేస్తుంటే రాజకీయ రంగు పెట్టడం ఎక్కడదన్నా ఇది సబబా? వాళ్ళే చేస్తారు తప్ప వేరే ఎటువంటి పార్టీ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లేదు. సరే, వాళ్ళకు వచ్చే అవకాశం ఉందా? మీరేమనుకుంటారు? మీకు ఏమనిపిస్తుంది దాని మీద? ఒక ఉద్యోగం వస్తే ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇల్లు బాగుపడుతుంది తప్ప రేవంత్ రెడ్డికి ఏం కమిషన్ రాదు, రేవంత్ రెడ్డికి పైసలు రావు. కాబట్టి ఇయ్యాడు అంటే కమిషన్ల కోసం నడుస్తుంది. బాజాబ్తాగా మూసీ ప్రక్షాళన అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు, ఇంకేదో అంటాడు, ఫార్మా సిటీ అంటాడు. దాంట్లో ఆయనకు పర్సంటేజ్లు వస్తాయి. రేవంత్ దూరదృష్టి ఉన్న వ్యక్తి అనుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డికి 10,000% దూరదృష్టి ఉంది. ఎందుకనంటే ఇప్పుడు దోచుకోవాలి, దాచుకోవాలి, భవిష్యత్తులో వాడుకోవాలనే దూరదృష్టి ఉన్నది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపాలనే దూరదృష్టి అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ 6 గ్యారంటీల్లో భాగంగా తులం బంగారానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు తులం బంగారం రేటు మేము చెప్పినప్పుడు అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు 1,00,000 కంటే మించిపోయింది, మేము ఇప్పుడు ఇయ్యలేము అని చెప్పి అందుకే ఆపినాం అని చెప్పి ఒక చిన్న లీక్ ఇచ్చిండు. ఆ లీక్ తర్వాత కూడా ఎక్కడ కూడా తులం బంగారం వచ్చినట్టు కనబడలే. మళ్ళా అసెంబ్లీ వేదికగా మన దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, నిన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సర్కార్ కొలువులు అందరికీ సాధ్యం కావని శ్రీధర్ బాబు అంటాడు. అసలు మేము 1 సంవత్సరం వాళ్ళు ఇస్తామని ఎక్కడా చెప్పలేదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అంటారు. ఇక మీకు ఏమనిపిస్తా ఉందంటే గ్యారంటీలు అన్నీ ఒక్కొక్కటి ఎగ్గొట్టే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుంది? మొత్తం ఇప్పుడు శ్రీధర్ బాబు అనేటోడే ఇదే మేనిఫెస్టో పట్టుకొని, ఇదే యూత్ డిక్లరేషన్ పట్టుకొని, ఆయనే స్టార్ క్యాంపెయినర్ గా ఉండి, దీనికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి ఆడే రాసినోడు ఇవాళ అట్లా మాట్లాడితే ఏం చెప్తాము? అదే పొన్నం ప్రభాకర్ అనేటోడు ఇవాళ బీసీ బడగ వర్గాలకు సంబంధించిన మంత్రి అని మేము అనుకుంటే ఆయన మమ్మల్ని ముడ్డి మీద తన్నే ప్రయత్నం చేస్తుండే తప్ప ఏ రోజు కూడా మీరు అన్నట్టు ఇవాళ రేట్లు పెరిగింది, బంగారం రేటు పెరిగింది, ఎవడా నీకు ఏమని చెప్పింది? ఎవరికి ఏమని చెప్పింది? జనాలు అడిగిర్రా? మేము అడిగినాం? అడగలే కదా. మరి ఎందుకు ఇచ్చినావు హామీ? ఇవాళ ఫస్ట్ ఏమో 17,000 కోట్లకు మూసి ప్రక్షాళన అన్నారు, తర్వాత 50,000 కోట్లకు మూసి ప్రక్షాళన అన్నారు, తర్వాత 70,000 కోట్లకు అన్నారు, తర్వాత 1,00,000 కోట్లకు అన్నారు, లాస్ట్కి 1,50,000 కోట్లకు వచ్చింది. అంటే నీకు పర్సంటేజ్ వచ్చిన దాంట్లోనేమో పైసలు పెంచుకోవచ్చు, పేదానికి ఇచ్చిన దాంట్లో తులం బంగారంలోనేమో డబ్బులు పెరిగినాయని చెప్తావురా? చెప్పు తీసుకొని కొట్టాలా? నిన్ను ఎట్లా కొట్టాలి? గిదాబీలు చేస్తున్న రాజకీయం. వాళ్ళకి వచ్చే దాంట్లో కమిషన్లు వచ్చే దాంట్లో పైసలు పెంచుకుంటారట, మా వాళ్ళ దాడికి వచ్చేసేమో రూపాయలు పెరిగినాయి, 1000 పెరిగింది, 2,000 పెరిగింది అని మాట్లాడతాడు. ఓయూ స్కాలరు మొన్న అసలు సైన్యం లేకుండా వస్తా అని చెప్పిండు.
ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మీరే చూసిలు డిసెంబర్లో వస్తామని చెప్పి మీరే చూసిలు కదా మొత్తం బ్యారికేడ్లు ఆడికీడికి కిలోమీటర్ల మేర బ్యారికేడ్లు పెట్టుకొని వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు లేడు ఈ దేశంలో. అదెందుకు మరి ఇంకా అదేదో ఇంక్లూడ్ అయిపోయాక. 1000 కోట్లు ఏమో ఎక్కడి నుంచి వచ్చింది వచ్చినాయా? మరి మా కుమార్ సార్ చెప్పిండా? మరి మా రేవంత్ రెడ్డికి పొద్దున్న లేస్తే మసాజ్ చేసే మా కాసిం ప్రొఫెసర్ చెప్పిండా? మరి చెప్పలే ఇప్పటివరకు మాకైతే. 1000 కోట్లు వచ్చిన సంగతి మాకైతే చెప్పలే. ఆ రోజు ఇప్పుడు పోయినా కూడా కేసీఆర్ గారు కట్టించినటువంటి హాస్టలే కనబడుతుంది ఆడ. అయ్యే ఉన్నాయి తప్ప ఏది లేదు ఆడ. ప్రొఫెసర్ ముసుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళిద్దరు, ఒక కాసిం అనేటోడు కుమార్ అనేటోడు. ప్రొఫెసర్ అని అనొచ్చు ఇట్లా ఎందుకనద్దు అంటే వాళ్ళు ఒక నువ్వు ప్రొఫెసర్ అయి ఉండి నీకంటే తక్కువ ముఖ్యమంత్రి, ప్రొఫెసర్ అంటేనే అత్యున్నత స్థాయి, అలాంటి ప్రొఫెసర్ అయి ఉండి నువ్వు ఇవాళ విద్యను ప్రేమిస్తాడు గదేం మాట్లాడతావు నాయన? నువ్వు అదేం మాట్లాడతావు? నీకు సంబంధించిన విద్యార్థులు రోడ్ల మీదకి అత్తుర్రు, ఏం మాట్లాడినావు నువ్వు? ఇవాళ నీకు సంబంధించిన విద్యార్థులు నువ్వు ఏవైతే విద్యార్థులను జాగృతం చేసినావో ఆ విద్యార్థులు పొట్ట తిప్పలు పట్టుకొని ఇవాళ ఊబర్ ఆటో నడుపుతుర్రు, ఊబర్ బైకులు నడుపుతుర్రు. అదేవిధంగా బావర్చి బిర్యానీ సెంటర్ల ముందు జొమాటో బ్యాగులు వేసుకొని నిలబడ్డారా భయ్? దాని గురించి మాట్లాడినే పోదామా? ఇప్పుడు పోయి చూద్దాం. బావర్చి గ్రీన్ బావర్చి ముందు 100,000 మంది నా యొక్క నిరుద్యోగ సోదరులు తప్ప ఇవ్వట్లేడు. జొమాటో బ్యాగులు వేసుకొని స్విగ్గీ బ్యాగులు వేసుకొని నిలబడ్డారు. ఎవరికి వచ్చిన కర్మ? ఎవరు సంపాదించుకుంటాను? ఎవరి కోసం వచ్చింది ఈ తెలంగాణ? ఎవరి కోసం ఎవరు దోచుకుంటాడు? ఈడ ప్రొఫెసర్ కాసింకి ప్రిన్సిపల్ పదవస్థ అయిపోయిందా? రేపు ఇంకో రాజ్యసభ అవుతావు కావచ్చు, మంత్రి అవుతావు కావచ్చు. దేనికిరా బాబు? దేనికి బాబు? నీ వర్గం బాగుపడినప్పుడు, నువ్వు చెప్పే విద్యార్థులు మంచి లేనప్పుడు నువ్వు దేనికోసం ఏం చేస్తావు నువ్వు? ఇదే ప్రొఫెసర్ కాసిము ఇదే మా యొక్క ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నిరసనలు చేయొద్దని చెప్పి సర్కులర్ తీసిండు. ఇక్కడ ఈయన ఇంకా వామపక్ష భావజాలం ఏంది? ఎక్కడ ఎంటైర్ తెలంగాణ కానీ ఎంటైర్ భారతదేశం కానీ ఎక్కడైనా చూసుకో, వికలాంగుల మీద ఎఫ్ఐఆర్ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు. జస్ట్ అడిగినందుకు ఎఫ్ఐఆర్లు చేశారు వీళ్ళు. ఈ గార్దులు వీళ్ళేం ప్రొఫెసర్లు? కేసులు పెడతారు కావచ్చు, పెట్టుకుంటే పెట్టుకోరి, ఏం మాట్లాడతాం. ఇలాంటి వాళ్ళు కూడా ఇవాళ భజన చేసి విద్యార్థులను మోసం చేస్తే ఇంకెన్ని రోజులు మోసం చేస్తావా అన్న? గమ్మత్ చెప్తా, సిరియాలో లేకపోతే ఇంకా పక్క దేశంలో అరాచకాలు జరుగుతున్నాయి, మారణ హోమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి సెమినార్లు పెట్టడానికి పర్మిషన్ ఇస్తాడు మా సారు. కానీ నిరుద్యోగ వ్యవస్థ మీద కానీ 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లు పడతారు నాయన అంటే పర్మిషన్లు ఇయ్యరు. ఎవరి కోసం పనిచేస్తాం మనం? ఏం చేద్దాం అనుకుంటాను? వద్దా? మాట్లాడవా? నువ్వు మాట్లాడవు కావచ్చు, మేము మాట్లాడద్దా? ఈ కాసిము, ఈ కోదండరాము, ఈ ఆకునూరి మురళి వీళ్ళు ఏడబన్నారు. ఏం ఇప్పుడు గతంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సాగుతూనే ఉన్నది అదంతా ఎపిసోడ్ల వైజ్. రీసెంట్గా ఫస్ట్ ఎమ్మెల్యే అనుకుంటా క్లీన్ చిట్ పొందిండు, ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు అని చెప్పి గడ్డం ప్రసాద్ మన స్పీకరు క్లీన్ చిట్ ఇచ్చిండు. ఏం చెప్తారు దాని గురించి? ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, వాడు చేరిందా చేరలేదా అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు వాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్లు ఎట్లా ఇస్తారే? నిన్నటికి నిన్న ఇచ్చిండు మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించిన జగిత్యాల్లో సంజయ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫాములు ఎట్లా ఇస్తాడు? నా కార్యకర్తలకు 30 మందికి ఇవ్వాలి, నీ కార్యకర్తలకు 20 మందికి ఇవ్వాలని చెప్పేసి జీవన్ రెడ్డి వీడు ఎట్లా కొట్టుకుంటారు? ఇది ఎక్కడి కథ? మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినడే కాగా అయితే మరి మా పార్టీ ఆఫీస్కి ఎందుకు రాడు? మా బీఫాములు వాడెందుకు ఇయ్యాడు? ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయండి, అస్తం గుర్తుకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఇంటింటికి వాడవాడ గడప గడప తిరుగుతురు. ఈ సిగ్గున కొడుకులు సిగ్గున్నా అదే ఆయనకు? ఇప్పుడు అన్న ఒకటి, నువ్వు నా తండ్రి పేరు రామోజీ, నా పార్టీ బీఆర్ఎస్, నా నాయకుడు కేటీఆర్. మరి వీళ్ళకి ఎవడన్నా? నీ పార్టీ ఏంది రాబాయ్? నీ నాయకుడు ఎవడు చెప్పాలి కదా? అటు ఇటు కానోళ్ళా మరి ఎవరు మీరు? ఫైనల్గా బ్రదర్, దావోస్ ట్రిప్ అయిపోయింది మళ్ళీ ముఖ్యమంత్రి గారిది. అందులో కొన్ని రోజులు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువు నేర్చుకోవడానికి పోయినంట. ఏంది ఆ పెట్టుబడులు ఏమన్నా వచ్చే అవకాశం? అన్న మేము బాగా వెయిట్ చేస్తాం. ఒక 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు వస్తాయి, మా యొక్క ఇక్కడ ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. వెయిట్ చేసినాం, చూసినాం, పత్రికలలో చూసినాం, ఏడ కూడా లేదు. సార్ గారు ఏడ కనబడతలేడు. సారు ఆ కోట్లు ఏమో కానీ వందల కోట్ల రూపాయలకు సంబంధించిన పెద్ద పెద్ద సూట్లు బూట్లు వేసుకొని మాత్రం లక్షల రూపాయలకు సంబంధించిన హంగామా అయితే హడావుడి చేసి వచ్చింది తప్ప, ఖాళీ చేతులతో వచ్చింది తప్ప ఏది లేదు. గతంలో పోయినా కదే దుకాణము,
ఇప్పుడున్న గతంలో తెచ్చింది కదా 1,80,000 కోట్ల పెట్టుబడులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కంపెనీ తోటి ఆడికి పోయి నువ్వు ఎంఓయూ చేసుకుంటావు. ఆడికి పోయి చేసుకునేందుకు నీ ఇంట్లో చేసుకోవచ్చు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమెరికా వాడా లేకపోతే దుబాయ్ వాడా మాస్కట్ వాడా, వాడు ఇక్కడ వాడే కదా. ఆధారాలు ఉన్నాయా? అరే వాళ్ళే పేపర్కే ఫోజులు ఇచ్చే కానీ వాళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డి అనేటువంటి తోటి కూడా ఎంఓయూ కుదుర్చుకున్నట్టు చెప్పారు. మరి వాడు కూడా ఇక్కడ వాడే కదా. మా జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో లేకపోతే నీ కాంగ్రెస్ భవన్ లో చేసుకోవచ్చు కదా. దానికి గాడికి పోయి చేసుకోవాలా నువ్వు. అంత ఎవరిని అంత పిచ్చులని చేసేది అంతే ఉత్తదే వాళ్ళతో ఏది కాదు. ఓవరాల్గా ఏం చెప్తావు? ఈ 2 సంవత్సరాలు పరిపాలన చూసినావు, ఎస్ దాని గురించి కూడా కాంగ్రెస్ వాళ్ళు సవాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. 2 సంవత్సరాల పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన చూసుకుందామని చెప్పి 2 సంవత్సరాలు అనుభవించారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పరిపాలనని. సరే యాక్సెప్ట్ చేసిరా తిరస్కరించిరా అది మీరు చెప్పాలి. ఎట్లా అనిపించింది ఈ 2 సంవత్సరాలు, గడిచిన 2 సంవత్సరాలు, గడవబోయే 3 సంవత్సరాల గురించి ఏం చెప్తాం? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు సంక్షేమం వచ్చేసి సుభిక్షంగా ఉన్నది, పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నది, అన్ని విధాలుగా మంచిగా ఉన్నాం. సడన్లీ మా యొక్క మొత్తం తిర్లమరలైపోయినట్టు పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో చేస్తారనుకున్నారు కానీ ఏది లేదు. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప వీళ్ళు ఇక్కడ ఏం చేసేది లేదు. ఎక్కడేసిన గొంగడకి ఎక్కడే ఉన్నది, ఏం చేసిన దాఖలాలు లేవు. మీకు ఇప్పుడే చూపెట్టినా కన్నా 6 గ్యారెంటీలలో ఏ ఒక్కడి ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్కడి కూడా చేసిన దాఖలాలు లేవు. ఇదంతా జనాల యొక్క కళ్ళ ముందు ఉన్నది, జనాల అనుభవంలో ఉన్నది, వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ వీళ్ళతోటి శాత కాదు, క్లియర్ ఇది. వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు తప్ప తెలంగాణ ప్రజలను బాగు చేయాలని రాలే. వాళ్ళు దాచుకోవడానికి వచ్చారు తప్ప మా యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రాలే. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డబ్బులను ఢిల్లీకి పంపాలి, వాళ్ళ యొక్క తేపదారులకు ఇవ్వాలనే చూస్తారు తప్ప ఏది కూడా చేసే దాఖలాలు లేవు. కాబట్టి నా ప్రియమైన సోదరుమణులారా, నా యొక్క విద్యార్థి నిరుద్యోగ మిత్రులారా, జర్నలిస్టులారా, అదేవిధంగా నా యొక్క తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలారా, ఆలోచించండి. 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3 సంవత్సరాలు ఉన్నాయి. వీళ్ళు ఎట్లాగా ఉంటారు. భరిద్దాం. ఏం చేస్తాం? భరిస్తాం. కాకపోతే మనం చేసిన తప్పుని మనం నెరవేర్చుకుందాం. ఎవడు మంచోడు ఎవడు పగోడు అనేది మనం చూద్దాం. ఎందుకనంటే వీళ్ళుంటే ఎవరికి మంచి జరుగుతుంది, ఈ రేవంత్ రెడ్డి ఉంటే ఆంధ్రాకు మంచి జరుగుతుంది, ఢిల్లీకి మంచి జరుగుతుంది. అదే కేసీఆర్ లాంటి వాడు ఉంటే ఈ తెలంగాణ ప్రాంతానికి మంచి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి మీరు ఆలోచించాలి. మీ తోటి సోదరులను కానీ మీ యొక్క పక్కన నైబర్స్ కానీ అందరినీ జాగృతం చేయాల్సిన అవసరం ఉన్నది, మనందరి మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నదన్న, సీరియస్గా చెప్తున్నా. మనం కొట్లాడే నాయకులు ఇద్దరు ఉన్నారు, కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఖతం పెడితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము నిర్వీర్యం చేసి మొత్తం ఖతం చేయాలని చూస్తారు. కాబట్టి వాళ్ళ పక్షాన మనం నిలబడదాం, వాళ్ళతోటి ఉందాం, వాళ్ళని కాపాడుకుందాం. వాళ్ళని కాపాడుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ప్రజలకు కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ చేసిందేమీ లేదు. దానికి ముఖ్య కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద వదిలేసి ఈరోజు వాళ్ళ మూటలు వాళ్ళకు సంబంధించినటువంటి పెట్టెలు నింపుకోవడం కోసమే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. తెలంగాణ మళ్ళొకసారి ప్రమాదంలో పడబోతూ ఉన్నది. ఆంధ్రాలో కలిపే ప్రక్రియ ఒక కుట్ర జరుగుతూ ఉన్నది ఏబిఎన్ రాధాకృష్ణ ద్వారా కూడా అని చెప్పి రాజేష్ నాయక్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.